హౌసింగ్ బోర్డు కేసీఆర్ కాలనీ సంబంధించిన ఎలక్షన్లో విజయేందర్ రెడ్డి గెలుపొందారు. అనంతరం కాలనీ వాసుల సమక్షంలో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం పౌరుషం ఉన్నా సరే 10 ఏళ్లు అధికారంలో వేల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ ఫ్యామిలీని లోపలేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం నిజామాబాద్ నగరంలోని అమృత గార్డెన్లో బీజేపీ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గల్లంతు కావడంతో మతిభ్రమించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. గ్రామాలకు సర్పంచ్లే సీఎంలని, వారికి సర్వాధికారాలు ఉన్నాయని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులకు నిజామాబాద్ నగర శివార్లోని ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 96 మంది బీజేపీ సర్పంచ్లు గెలవడం అద్భుతమన్నారు. వచ్చేసారి 98% పంచాయతీలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 140వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం గాంధీ భవన్ లో ఘనంగా జరుపుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేతల కామెంట్లతో రాజకీయం వేడెక్కింది. సభలో ప్రభుత్వం ఉందాగా ప్రవర్తిస్తుందని, ప్రతిపక్షాలు అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అటు ఎన్ని రోజులైనా సభను నడుపుతామని చెప్పే ప్రభుత్వం ఒక్క రోజుతో సమావేశాలు ముగించేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12:05 తిరుపవై పశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1:30 వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. తెల్లవారుజామున 5:30 ఈ రిప్లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. కేసీఆర్ రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ ఎక్కనుంది. కాగా ఇవాళ సభలో మొదటి డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు.